న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మరణ వాగ్మూలం వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించి దర్యాప్తు చేయాలని సీబీఐను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫిబ్రవరి 17న గట్టు వామనరావు దంపతులు హత్యకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా కల్వచెర్ల వద్ద కారులో వెళ్తున్న వీరిని అడ్డుకొని రోడ్డుపై హత్య చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మరణ వాగ్మూలం వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించి దర్యాప్తు చేయాలని సీబీఐను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫిబ్రవరి 17న గట్టు వామనరావు దంపతులు హత్యకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా కల్వచెర్ల వద్ద కారులో వెళ్తున్న వీరిని అడ్డుకొని రోడ్డుపై హత్య చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వామనరావు తండ్రి పిటిషన్ దాఖలు చేశారు.